ప్రపంచ ఛాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియాకు ఐర్లాండ్ ఊహించని షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అందరూ సులువుగా గెలుస్తుందని భావించిన మ్యాచ్ లోనే భారత్ 34 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ పరాజయం తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక్కటే చర్చ అయితే జరుగుతోంది. అసలు టీమిండియా ఎక్కడ తప్పు చేసింది? ఎవరి వైఫల్యం జట్టును ముంచేసింది? మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ ఓటమిపై స్పందించాడు. ఐర్లాండ్ ను తక్కువ అంచనా వేయలేదని, కానీ అక్కడి పిచ్ వాతావరణ పరిస్థితులకు తాము అనుగుణంగా ఆడలేకపోయామని అంగీకరించడం జరిగింది. మ్యాచ్ పరిస్థితులను త్వరగా అర్థం చేసుకుని దానికి తగ్గట్టు బ్యాటింగ్ చేయడంలో విఫలమయ్యామని, అదే ఓటమికి ప్రధాన కారణమైందని కూడా స్పష్టం చేశాడు. మరోవైపు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా మైదానంలోకి దిగితే చాలు గెలుస్తాం అనుకోవద్దు, ప్రతి మ్యాచ్ లో పరిస్థితులకు తగ్గట్టే ఆడాలి అంటూ ఆటగాళ్లకు గట్టి సందేశమే ఇచ్చాడు. ఈ ఓటమితో టీమిండియా వ్యూహాలపై ఇప్పుడు తీవ్ర చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇక ఈ ఓటమి తర్వాత మరో అంశం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టీం మేనేజ్మెంట్ సరైన అవకాశం ఇవ్వలేదు అంటూ కూడా అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ అండర్-19 క్రికెట్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో ఆకట్టుకున్న వైభవ్ ను ప్లేయింగ్ 11 లోకి తీసుకోకపోవడంపై పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైకెల్ వాన్ సైతం వైభవ్ ను పక్కన పెట్టడం తనకు నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించాడు. అయితే మరోవైపు మాజీ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం యువ ఆటగాళ్ల జట్టు అవసరాలకు అనుగుణంగా తమ అవకాశాల కోసం ఓపికగా ఎదుర్చూడాలని సూచించాడు. ఇదే సమయంలో అభిమానులు మాత్రం వైభవ్ కు సహజమైన టాప్ ఆర్డర్ పాత్ర ఇచ్చుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమోనని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. అయితే దీనిపై టీమిండియా మేనేజ్మెంట్ ఎలాంటి అధికారిక వ్యాఖ్య చెయ్యలేదు. ఇప్పుడు అందరి దృష్టి రెండో టీ20 పైనే ఉంది. టీంలో మార్పులు చేస్తారా? వైభవ్ సూర్యవంశీకి అరంగేటం చేసే అవకాశం ఇస్తారా? లేక మళ్ళీ అదే కాంబినేషన్ తో బరిలోకి దిగుతారా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొని ఉంది.